గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జానకి రామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే సండే వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఆఫ్టర్నూన్ వరకు తీస్తానండి, ఎందుకంటే తర్వాత చెప్తాను అనమాట. వీళ్ళని బట్టి తీస్తాను, ట్రై చేస్తాను. ఓకేనా? ముందుగా నా ఛానల్ అయితే ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే పాత వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు ఇచ్చే లైక్ని బట్టి ఇంకో నలుగురు చూస్తారు. ఓకేనా? ఇంతవరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మార్నింగ్ పిల్లల కోసం అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలన్నారు. నైట్ రైస్ ఉండిపోతే ఆ రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. టిఫిన్ అయితే ఇంకేం లేదండి, మా వారు నేను జావ తాగేస్తాం యాజ్ యూజువల్, ఇంకంతేని. ఎగ్ అయితే పగలగొట్టి వేసేసాను. నైట్ రైస్ అయితే ఉందండి, ఆ రైస్ అయితే ఫ్రై చేసేస్తాను ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా. వాళ్ళకి జావ వాళ్ళు తాగరు కాబట్టి. ప్రస్తుతానికైతే ఇదండి. మీరైతే చూస్తూ ఉండండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మిస్ చేయకండి. చివరి వరకు వీడియో అనేది చూస్తూ ఉండండి. ఓకేనా? నువ్వు ఇప్పుడు పడుకొని లేసావా? దయ్యంలాగా ఉన్నావు. దయ్యం, చిన్న దయ్యం, పెద్ద దయ్యం. వర్షం లేదు, ఆటకైతే రెడీ అయిపోయారండి. వచ్చేసారు దెయ్యాల్లాగా ఇద్దరు. చిన్న దెయ్యం, పెద్ద దెయ్యం వచ్చారు అనమాట. మా పొద్దున్న ఇంక ఇలా చెల్లెలు రాలేదు. చిట్టి చెల్లి మా వాళ్ళు అయితే ఇక్కడ తింటున్నారనమాట. ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుతున్నాను. చికెన్ తెచ్చారనమాట. ఏమంటే చికెన్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఫోన్లో పడిపెట్టాము. పుదీనా అంటే చాలా ఇష్టం నాకు. పుదీనా అయితే తెచ్చారు. మండే రోజు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చికెన్లో అయితే కొంచెం వేస్తానమాట. ఇప్పుడు ఈరోజు క్లీన్ చేసుకుని ఉంటే మార్నింగ్ తొందరగా లేచిన వెంటనే పచ్చడి అయితే చేసేయచ్చు అనమాట. పుదీనా చట్నీ చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు. పుదీనా ఒకటి, కొత్తిమీర ఒకటి చాలా ఇష్టం. ప్రతి దాంట్లో వేస్తాను ఉంటే మాత్రం, మిస్ కాకన్నా. అంత ఇష్టం అనమాట పుదీనా రైస్ కూడా చేస్తానండి, చాలా బాగుంటుంది పుదీనా రైస్. కానీ ఈరోజు అయితే వైట్ రైసే చేస్తాను, పుదీనా రైస్ చేయను. చూస్తాను. చపాతీ చేయమంటున్నారు. చపాతీ చికెన్ కర్రీ తింటామంటున్నారు లంచ్ వచ్చి. పుదీనా క్లీన్ చేసి పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ అనేది శుభ్రంగా పచ్చడి అనేది చూసేసుకోవచ్చు. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయిపోయిందండి. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా చపాతీ ఒకటండి, చపాతీ చేసేసి అయిపోద్ది అనమాట. ఎక్కువ రైస్ అయితే తీసుకోమండి, మ్యాక్సిమం చపాతీ లేదంటే అది కూడా ఒక టైమే తీసుకుంటాం రైస్. చపాతీ టిఫిన్లే ఎక్కువ అయిపోతాయి అన్నమాట మాకు ఇంట్లోని. పిల్లలైతే కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి. వాళ్ళైతే ఇంకా సండే వస్తే ఉండరు అనమాట ఇంట్లోని. పిల్లలు వస్తుంటారు, ఈ లైన్లో పిల్లలందరూ వచ్చి పిలుస్తారనమాట, ఆటకి వెళ్ళిపోతారు. చపాతీలు అయితే అయిపోయాయండి. చపాతీలు చేసేసాను అనమాట.
తొందరగానే అయిపోయి ఇంకా పని అయిపోయినట్టు కానీ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. స్టవ్ క్లీన్ చేసి 2 days అయింది. సాటర్డే రోజు చేశాను అనమాట. సాటర్డే నిన్ననే చేశాను, మళ్ళీ మామూలు అయిపోయింది అనమాట. డైలీ చేస్తాను నేను. వంట చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా మెస్సీగా అవుతుంది అనమాట. స్టవ్ అంతా క్లీన్ చేసుకుని స్నానం చేయాలి స్టవ్కి. ఇప్పుడే స్టవ్ బంద్ చేశాను కదా, వేడిగా ఉందన్నమాట. సిమ్లో కొన్ని పిల్లలు వస్తే ఇంకా నేను లంచ్ చేసేయడమని. కొంచెం వాటర్ పోస్తే చల్లగా అవుతుంది. సింకులో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేయాలన్నమాట. క్లీన్ చేసేస్తే అయిపోయినట్టని. ప్రస్తుతానికైతే ఇది చాట్ అన్నీ తెచ్చుకున్నారు, ఏదో ప్రాజెక్ట్ ఉందంట, ఇక్కడే పడేసి వెళ్ళిపోయారు తీసుకొచ్చి. కొనేయాలి వెంటనే, ఏదైనా అడిగితే వెంటనే కొనేయాలి. ఇంకా దాంతో పని ఉన్నా లేకపోయినా ఇంకా వెంటనే అయిపోవాలన్నమాట. చపాతీ చేశాను కదండి, వేడి అంటే మామూలుగా లేదు, వేడి ఒక రేంజ్లో ఉందన్నమాట. ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయండి. ఈరోజు మ్యాంగోస్ అయితే తీసుకొచ్చారు, కానీ మా వాడు తినడు, వాడి కోసం యాపిల్సే తేవాలన్నమాట. అస్సలు మ్యాంగో అనేది ముట్టుకోడండి బాబు, అస్సలు అంటే అస్సలు ముట్టుకోడు. టైం అయితే 12:30 అయింది. లంచ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే రెస్ట్ తీసుకోవడమే అనమాట. ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ రోజు అయితే వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా? అలాగే పాత వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియో అనేది షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్. రేపు మళ్ళీ కలుద్దామండి. బాయ్.